రేపే గ్రాండ్ ఫినాలే. సండే రోజు అనుకున్నారు ఆయనతో. రేపే గ్రాండ్ ఫినాలే. ఈరోజు ఆల్రెడీ మ్యాన్షన్‌లో అన్ని ఎపిసోడ్‌లు ఖతం చేసుకొని, మటా పదిలమే అవ్వ ముల్ల మూటా పదిలమే అవ్వ అని మొత్తం ముల్లెమ్మట చదురుకొని కార్‌లల్ల 5 కార్‌లల్ల ఎక్కి పోయిర్రు. ఒడిచింది కథ. అయితే ప్రేమ గురు ఇయాల టాటా బై బై చెప్పేసిండేందబ్బా! రేపు గ్రాండ్ ఫినాలేలో చెప్పొచ్చు కదా టాటా బై బై. సెలవు, ఇక సెలవు అనుకోండి. టాటా ఇంకా ఉంటాను. మీ లైఫ్‌లో ఎప్పుడన్నా మీకు కష్టాలొచ్చినప్పుడు నా మాటలు ఖచ్చితంగా గుర్తొస్తాయని నేను అనుకుంటున్నా. ఇట్లాంటియన్నీ చెప్పేసిండు. ఆళ్ళందరూ ఏడ్చిర్రు, బాధపడ్డరు. ఓ దిక్కు జాను ఏడుస్తాంది, ఓ దిక్కు వసంత్ ఏడుస్తాంది. ఎమోషనల్ అయిపోయిర్రు, కళ్ళు తుడుచుకుంటా ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రేమ గురు రేపు చెప్పొచ్చు కదా గ్రాండ్ ఫినాలేలో. ఓకే. నాకు అర్థమైంది. ఆ 45 రోజుల షూటింగ్ వేరు, ఈ గ్రాండ్ ఫినాలే షూటింగ్ వేరు. మళ్ళీ దీనికోసం సెపరేట్‌గా మన ప్రేమ గురు తిరుపతి నుంచి ఇక్కడికి రావాలంటే కష్టం అని చెప్పి ఇక్కడనే సెలవు అనిపించి పంపించేసారన్నమాట. సరే ఆ 40 రోజుల కథ ముగిసింది. ఇయాల గ్రాండ్ ఫినాలే ప్రోమో వచ్చింది చూసిర్రా? ఇన్‌స్టాగ్రామ్‌లో యూట్యూబ్‌లో కూడా వచ్చింది. చూసిర్రా ఫినాలే ప్రోమో? ఫినాలే ప్రోమోలో హైలైట్ ఏందంటే సిద్ధు వచ్చింది. సిద్ధు, సోనియా వాళ్ళు వచ్చిర్రు. అభిమాన్‌గా ఆమిర్, సిద్ధు, సోనియా వాళ్ళు ఎలిమినేట్ అయిన కపుల్ కూడా వచ్చిర్రు కొంతమంది. కొంతమంది రాలే. హరిత, హరీష్ వాళ్ళు రాలేదు. కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు. సంజయ్ బ్రిటో వాళ్ళు కూడా రాలేదనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ సిద్ధుని శ్రీముఖి ఏమంటుంది, వారం రోజులకి చెంపలు వచ్చేసాయి. వారం రోజులు 45 రోజులు గ్యాప్ వచ్చింది మధ్యలో. వారం రోజులకి చెంపలు వచ్చేసినాయి, ఉబ్బేసిన చెప్పులు అంటుంది. చెప్పడానికైనా వాళ్ళకైనా ఉండొచ్చేమో కానీ కాదబ్బా. ఉగాది రోజు ఎపిసోడ్కి సంబంధించిన వీడియో చేసేటప్పుడు షార్ట్ వీడియో ఒకటి చేసి పెట్టింది శ్రీముఖి. అప్పుడు ఉగాది నాడు చేసింది, మొన్న టెలికాస్ట్ అయింది లాస్ట్ వీక్. వీళ్ళేమో వారం రోజులకే చెంపలు ఇచ్చేసే సిద్ధు, అరే హౌ అంటాను. బాగా తిన్నా పడుకున్నా అంటాడు ఆయన. నమ్మినాము. అరే చూసేటోళ్ళు శ్రీముఖి ఛానల్ చూడరా, సోషల్ మీడియాని అందరూ ఫాలో అవుతారు కదా. ఏందో మరి చెయ్యాలి కానీ అతి చేయకూడదు అన్నట్టు ఏదేదో చేసిరు వీళ్ళు. సరే మొత్తానికి గ్రాండ్ ఫినాలే ప్రోమో బాగానే ఉంది. కానీ హైలైట్ ఏంటంటే ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ అని చెప్పి ఈరోజు మొత్తం గేమ్స్ పెట్టిరబ్బా. గ్రాండ్ ఫినాల్లో కూడా గేమ్స్ పెట్టిరబ్బా. ఈ గేమ్స్ కొదివేలేదబ్బా వీళ్ళకి. వీళ్ళ టీం ఏందో కానీ ఎక్సలెంట్ టీము. బిగ్ బాస్ అయితే పాపం మనకి రిపీట్ మోడ్లో గవే గేమ్స్, గవే మీదికి కొడుగులు పడడం, గవే రిపీట్ మోడ్లో కోడ్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే పూటకొక ఆట, పూటకు కాదు పాట పాడినంత సేపట్లో కొత్త ఆట కనిపెడుతురు వీళ్ళు. పట్ట 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 పెడుతురు, మామూలు కాదు అసలు. వీళ్ళ టీంని బిగ్ బాస్ అలా ఏర్ చేసుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ గేమ్స్ పెడతారేమో అనిపిస్తుంది. మామూలుగా లేదు. ఖతరోన్ కా కిలాడి హిందీ షోకి సంబంధించిన టీం అంట ఇది. ఆ టీంకి గేమ్స్ ఆడించిన వాళ్ళు ఉంటారు చూడు, ఆ గేమ్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడిస్తారంట. మామూలుగా లేదు గేమ్స్ అయితే, ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్. సరే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది కొట్టే తెచ్చానంటే చెప్పుకుందాం ఎక్కువసేపు తీసుకోకుండా. ఎందుకంటే రివ్యూ చేసేంత ఎపిసోడ్ కాదు, కాకపోతే గ్రాండ్ లాంచ్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకు ప్రతి ఎపిసోడ్ రివ్యూ చేస్తూ అన్న మాట ఇచ్చాను. నిన్న ఇచ్చలకు పోయినా కాబట్టి ఈరోజు చేయాల్సిందే. సరే ఈరోజు కొన్ని టాస్క్లు పెట్టారు. ఆ టాస్కులలో గెలిచిన వాళ్ళకి వాళ్ళ మిస్సెస్కి ఏదైతే ఈ హౌస్లో, ఈ మ్యాన్షన్ హౌస్లో ఇష్టమో ఆ వస్తువుని మీరు ఇంటికి తీసుకొని పోవచ్చు. టాస్క్లో గెలిస్తే 5 మగవాళ్ళకి ఛాలెంజ్ పెడతాం. 4 ఛాలెంజ్లు పెట్టారు. ఫస్ట్ ఛాలెంజ్లో ఒకరు కింద డౌన్ అందరికంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్, సెకండ్ ఛానల్లో తక్కువ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్, థర్డ్ ఛాలెంజ్లో తక్కువ వచ్చిన వాళ్ళు, ఫోర్త్ గేమ్లో తక్కువ వచ్చిన అందరూ పోగా లాస్ట్ ఎవరైతే మిగులుతారో దే ఆర్ ద విన్నర్స్. వాళ్ళకి నచ్చిన ఐటెం పట్టుకుని వెళ్ళొచ్చు. వాళ్ళ మిస్సెస్కి నచ్చిన ఐటెం ఏదైతే హౌస్లో అది ముందే చెప్పాలి. అదొకటి గేమ్ పెట్టారు. 5 ఛాలెంజ్లు అక్కడికి అయిపోయినాయి. అటెన్గా మనకి అవార్డ్స్ అనేది ఒకటి పెట్టారు. ఆ తర్వాత టాటా బై బై చెప్పారు అంతే. ప్రేమ గురు టాటా బై బై చెప్పడం ఇట్లాంటివి జరిగినాయి. 1 సెకండ్ గొంతులో కిచ్ టింగ్ టింగ్. రైట్ ప్రేమ గురు స్టార్టింగ్ అందరిని పిలిచి అందరూ మంచిగా రెడీ అయ్యారు. టాప్ 5కి సంబంధించిన బ్లాస్ట్లు ఇవి పెట్టడానికి అంతా రెడీగా ఉంది సెట్. ప్రేమ గురు పిలిచి అదే చిరునవ్వు చూసాం, ఇక్కడ చిరునవ్వులు చూసాం, భావోద్వేగాల్ని చూసాం. సో ఇక్కడ ఇన్ని చూసినాం కదా, ఈ మ్యాన్షన్ ఒకసారి గట్టిగా చివరిసారి చూసుకోండి, లాస్ట్ మూమెంట్స్ ఇవే అని చెప్పిండు. అనగానే కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే 45 రోజుల నుంచి ఒక ఆడు ఉంటున్నారు హాస్టల్లో, ఫ్రీ తిండి, అదే అన్నీ ఉన్నాయి. పర్ఫార్మెన్స్లు, ఛాలెంజ్లు, కష్టాలు నష్టాలు అన్నీ చూసి 45 రోజులు అక్కడ ఉన్నారు. అంటే ప్రతిరోజు వాళ్ళకి 2 ఎపిసోడ్లు అంటే 2 రోజులు ఉన్నట్టే. వాళ్ళు నిజం చెప్తున్నా 45 రోజులు ఉన్నట్టు కదా, వాళ్ళకి 100 రోజులు ఉన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే రోజుకు 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లు కొట్టారు కాబట్టి వాళ్ళకి టైము గడవది. ఏం పని లేకపోతే టైం గడుతుంది, పని ఉంటే టైం గడవది. అదంతా మెమరబుల్గా ఉంటుంది. సో అది వాళ్ళకి ఎంత గుర్తుండిపోతాయి కదా. ప్రతిదీ పొద్దున ఒక ఆట ఆడితే, సాయంత్రం ఒక ఆట ఆడితే, రాత్రి మబ్బుల 4కి కూడా లేచి పెండులం పట్టుకొని ఊగే సిచ్యువేషన్లో ఉండే. అంత కష్టపడ్డప్పుడు వాళ్ళకి గుర్తుంటాయి. 45 రోజులు షూటింగ్ తర్వాత వెళ్ళిపోవాలి, ఇక లాస్ట్ మూమెంట్ చూసుకోండి అన్నట్టు చెప్తుంటే బాధ అనిపిస్తుంది వాళ్ళకి. ఈ హౌస్లో మీరు నా తరపున లవ్ థెరపీ చూసిర్రు, మీకు కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అందులో టాస్కులు, ఛాలెంజ్లు, సర్కిల్ ఆఫ్ లవ్,
బంధం సరైన దారిలో అంటే వెళ్ళింది, వెళ్ళలేదు, కింద అయింది, మీదైంది, ఎంత కష్టాలు నష్టాలు చూసిరు మీరందరూ విజేతలే. లవ్ మ్యాన్షన్స్లో లాస్ట్ డే ఇది. మీ జీవితంలో కొత్త ఆరంభం కావాలి, ఎందుకంటే ఇక్కడ చాలా నేర్చుకున్నారు. ఒకప్పుడు అచ్చని తుమ్మితే అలిగే మీరు ఇప్పుడు తుఫాన్ వచ్చిన కష్టం అనే తుఫాన్ వచ్చినా కానీ మీరు తట్టుకొని నిలబడిగే తయారయ్యారు మీరు. సూపర్. ఓకే, రైట్. సెలబ్రేట్ చేసుకుందాం. ఒక స్పెషల్ పర్సన్, ఈ షోని స్పెషల్గా చేసిన స్పెషల్ పర్సన్ని పిలిచేద్దామా అన్నాడు. ఈ షోని స్పెషల్గా చేసిన స్పెషల్ పర్సన్ అంటే ఎవరు తెలుసా? శ్రీముఖి. శ్రీముఖి వెల్కమ్ అన్నాడు, పిలిచి శ్రీముఖి ఇది చివరి దశ, ఇంకా మొత్తం నువ్వే చూసుకోవాలి, నువ్వు అసలు లేకపోతే ఇది షో నడిచేదే కాదు, నువ్వే తోపు నువ్వే తురుము అని చెప్పి మెచ్చుకుంటే థ్యాంక్ యూ అని చెప్పింది. చెప్పి శ్రీముఖి స్టార్ట్ చేసింది. ప్రేమని కొత్తగా ప్రేమించడం నేర్చుకున్న మీరు మీ జాతకం ఏంది, మీ భవిష్యత్తు ఏందనేది రేపు తెలియబోతుంది. సో ఈ 70 రోజులు మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిర్రు అని చెప్పి చెప్తాను. అబ్బా నమ్మినాం. అయ్యా మర్చిపోయినా అబ్బా, నూకరాజు ఆసియా వాళ్ళు ఈరోజు కూడా బాగా ఎంటర్టైన్ చేసిరు. సో 70 రోజులు మమ్మల్ని ఎంటర్టైన్ చేసిరు కదా అని చెప్పి ఎంటర్టైన్ చేసిన ఎంటర్టైనర్ స్టార్ట్ చేయి, ఇంకా నువ్వు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పి నూకరాజు ఆసియాకి మైక్ ఇచ్చేసారు. అంటే అక్కడ మైక్ సెటప్ చేసిరు. వచ్చి వాళ్ళిద్దరు కలిసి ప్రతి ఒక్క జంట మీద ఇండివిజువల్ పర్సన్స్ మీద కూడా పాటలు పాడిరు, పేరడీ పాటలు బాగున్నాయి. అదేంది ఎలా 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 ఎలమ్మ అరే గోలా 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 గోలమ్మ కొండ కాకి గుండె దాన రట్టక అంది కదా. ఆ పాటను తీసుకొచ్చి వాటర్ పోబియ ఉన్న వాళ్ళే మహేష్ శాంట్రక అని పెట్టారు. కార్నర్ అని ఫీల్ అయినా వాళ్ళే మహేష్ శాంట్రక అని పెట్టి పాడిరు. రూమ్లోకి వెళ్తే తలుపేసుకొని ఫుడ్కు తప్ప దేనికి రారే అని చెప్పి పాడిండు. కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇట్లాంటి పేరడీ దాంట్లో. అంటే వాళ్ళు ఎవరితో కలవరు, రూమ్లోకి పోతే ఫుడ్ తప్ప ఇంకా బయటకు రారు అసంటి వాళ్ళు మనుషులు అన్నట్టు చెప్తాను అన్నట్టు. సో టెన్షన్ పడిందని ఒప్పుకోవడానికని లేదని చెప్పి ధైర్యం అంటానావని గేములు ఆడారు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు, అన్నీ వాడలే, వద్దులే మీరేం ఫీల్ కాకూడదు, అన్నీ వాడను, ఇది ఒకటి వాడి పెడతా. ఆ తర్వాత కళ్యాణ్ వసంతి వాళ్ళ గురించి రాను ముంబైకి రాను నీతో ఛాలెంజ్కి రాను అని చెప్పి ఆమె వసంతి పాడినట్టు పాడారు. రాయే పిల్ల మనం ఆడదాము గెలుద్దాము అన్నట్టుగా కళ్యాణ్ పిలిచినట్టుగా ఏదో పాడారు. ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ్ గురించి సపరేట్గా కొట్టో ప్యారడైజ్ కొట్టో గేమ్లో నా లైఫ్ ఉందిరా అని చెప్పి కళ్యాణ్ గురించి తిట్టు వసంతిని తిట్టు అనుకుంటూ పాడాడు. ఆ తర్వాత నూకరాజు ఆసేవాళ్ళు భాను వాళ్ళ గురించి అని చెప్పి భాను అంటే భాను యాక్టర్ అయిపోయింది కదా, జాను యాక్టర్ అనుకుంటే భాను యాక్టర్ అయింది అన్నట్టుగా జాను మీద ఒక పాట పాడిండు. ఆ తర్వాత జాను మీద నీ కళ్ళు ఎందుకు పెద్దగా ఉంటాయి అన్న దాని మీదకి వెళ్ళి కళ్ళ మీదకి వెళ్ళి ఒక పాట పాడిండు, అయినా బాగుంటాయి అని. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ గురించి జీవితం అంటే పోరాటంలో ఉంది ఆ పాట అంటే పాజిటివ్గా పాడిండు. బేసిక్గా నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్కి వీళ్ళు కూడా ఇది అవార్డ్స్ ఇచ్చేటప్పుడు మిగతా వాళ్ళందరికీ ఒకరు గ్లో అని, ఒకరు స్లో అని, ఒకరు సైలెంట్ అని, ఒకరు వైలెంట్ అని, ఒకరు నసా ఒకరు పిసా అన్నట్టుగా ఏదో పెట్టిరు. కానీ నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ వాళ్ళకి మాత్రం ఓజీ అని అండ్ ఇంకోటి ఏంటి క్రేజీ అని పెట్టారు. మేడం మళ్ళీ తేడా తిడతాడే అనుకున్నారు పాడు లాస్ట్లో ఎందుకు ఆయనతో బీపీ తెప్పించుకోవడం అని. సరే నటరాజ్ మాస్టర్ తర్వాత ఆడియన్స్ నటరాజ్ మాస్టర్ గురించి ఏమనుకుంటారని ఏం జరుగుతుందో సర్కిల్ ఆఫ్ లవ్లీ వాళ్ళ ఏం పెట్టబెట్టిండు అన్నట్టుగా అనుకుంటారు వాళ్ళు అన్నట్టుగా ఆడియన్స్ త్రూ ఒకటి, నీతు గారి త్రూ దొరగారు అని మారాను అంటే నమ్మేసిన అన్నట్టుగా వస్తే రాములమ్మ పాట ఉంటుంది చూడు, ఆ పాట సాడ్ పాట ఉంటుంది మా అనేది ఉంటుంది చూడు, ఆ పాటని కొంచెం పెరడీ చేసి బకెట్ తన్నేదాకా తెలియలేదే బకెట్ తన్నేదాకా తెలియలేదే అనుకుంటా బాగానే ఉంది. శ్రీముఖి గురించి ఒక పాట పాడారు. ఫైన్ గుడ్ అయిపోయింది. అందరి గురించి బాగా పాడారు, సూపర్ ఎక్సలెంట్ అని చెప్పారు. ఆసియా కూడా ఇంతన్నాడే నూకరాజు ముంతమామిడి పండన్నాడే నూకరాజు మీద పాట పాడింది, బాగానే పాడారు. రైట్ అయిపోయింది కథ. నెక్స్ట్ గేమ్స్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మీ మిస్సెస్ ఫేవరెట్ థింగ్ ఏంటిది మ్యాన్షన్లో అది మీకు ఇచ్చేస్తాం, సెలెక్ట్ చేసుకోండి అని అంటే నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ ఒక చెట్టు తీసుకొచ్చారు. ఆ చెట్టు అంటే ఇష్టం అంట, ఇంకేదో ఇష్టం అంట కానీ అది లేదట, ఇప్పుడు హగ్ చేసుకున్న బొమ్మ అంట అది లేదంటే, కానీ అక్కడనే ఉంది కదా. కళ్యాణ్ వసంతి వాళ్ళు వచ్చేసి ప్రేమ గురు మాట్లాడే లవ్ సింబల్ ఉందా, ఒక సైడ్ రెడ్ కలర్ ఒక సైడ్ వైబ్రేషన్ ఉన్నట్టు ఉంటుంది చూడు, అది కావాలన్నారు. ఆ తర్వాత మహేష్ శాంట్రా వాళ్ళ మనీ ప్లాంట్ ఉంది కదా, రెగ్యులర్గా ఆయన మనీ ప్లాంట్తో మాట్లాడకుండా ఆ మనీ ప్లాంట్ కావాలన్నాడు. భాను వాళ్ళు వచ్చేసి ఏదో మెత్తకి ఇట్లా
కొసకి ఇట్లా తాళ్ళకి ఉన్నాయి. వీటిని అల్లి జడేసడం ప్రాక్టీస్ చేసుకుని అది జానుకి వేసిండట బాను. అందుకని చెప్పి అది ఇష్టమైన మెత్త అన్నట్టు చెప్పిండ్రు. ఆ తర్వాత నూకరాజు ఆసియా వాళ్ళకేమో ఉయ్యాల పెద్ద సెలెక్ట్ చేసుకున్నారు. అట్లా సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకుంటే ఉయ్యాల, అక్కడ ఎక్కడైనా స్పీకర్లు ఉంటే కనుక డీజే సిస్టమ్ ఏదైనా ఉంటే అది, టీవీ, ఎల్ఈడి టీవీ నాకు బాగా ఇష్టం అండి, అది బాగా నచ్చిందని చెప్పాలి. సరే, అవి గెలుచుకోవాలంటే, అవి మీకు ఇష్టం అన్నారు కదా, అవి తీసుకొని వెళ్ళిపోవాలంటే కనుక మీరు టాస్క్లు గెలవాలి. టాస్క్ నెంబర్ 1 ప్రేమ బాణం అని చెప్పి ఆర్చరీ పెట్టారు. నైస్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు, మహేష్ బాణం కొట్టిండు కదా, 50 కొట్టిండు, సూపర్ అనిపించింది. ఆ తర్వాత ఇంకో 10కి కొట్టిండు. బాను వల్ల కాలేదు, బాను అందరికంటే లీస్ట్. కళ్యాణ్ ఒక 10కి కొట్టిండు. నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ వాళ్ళు, అదే నటరాజ్ మాస్టర్ వచ్చేసి 10, 20 కొట్టిండు. నూకరాజు ఆసియా వచ్చేసి 20 కొట్టిండు, 50 కొట్టిండు. చూడ ఇప్పుడు కొడతాను చూడని కొట్టిండు, సూపర్ కొట్టిండు. ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ ఇది అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ గేమ్, ఇందులో బాను అవుట్ అయినారు అన్నట్టు. బాను అవుట్ అయిన తర్వాత చేసుకో డ్యాన్సు, తీసుకో ఛాన్స్ అని చెప్పి, అదే డాగ్ ఇన్ ద బోన్ ఇన్ ద డాగ్ ఏదో అంటారు కదా, సర్కిల్లో ఒక వస్తువు పెట్టి, ఒక పిల్లో, ప్రేమ లవ్ షేప్ ఉన్న పిల్లో పెట్టి, అక్కడ పాట వస్తే డ్యాన్స్ చేయాలి, పాట అయిపోయి ఉరికిపోయి అందుకోవాలి. ఇందులో నటరాజ్ మాస్టర్ ఫస్ట్ అందుకున్నాడు, తర్వాత వచ్చేసి కళ్యాణ్ అందుకున్నాడు, తర్వాత నూకరాజు అందుకున్నాడు. ఇందులో ఇక లాస్ట్ వచ్చిన వాళ్ళు అవుట్, మహేష్ అవుట్. నెక్స్ట్ గేమ్ బెలూన్ కొట్టు, పిరమిడ్ కట్టు. బెలూన్ ఇట్లుంది, గ్యాస్ బెలూన్ ఇట్ట కొడతా ఉంటే గాలిలో ఉండగా ఇక్కడ పిరమిడ్ కట్టాలి. ఇందులో నటరాజ్ మాస్టర్ స్టేజ్ దాటి కిందకి వచ్చేసి అవుట్. ఇక కళ్యాణ్ అండ్ నూకరాజు ఉన్నారు. ఆ నెక్స్ట్ గేమ్కి వచ్చేసరికి ఏంటంటే మనసు మాట విను, అంటే వైఫ్ ఏదైతే చెప్తావు కళ్ళకు గంతలు కట్టుకోవాలి, వైఫ్ చెప్పిన దాని ప్రకారంగా పాటిస్తా పోయి అక్కడ ఐ లవ్ యూ అనేది పెట్టాలి. 3 బ్లాకులు పెట్టాలి, ఒక సైడ్ ఉంటే తిప్పుకుంటూ పెట్టాలి. కొంచెం కష్టమైంది, ఆసియా చాలా ట్రై చేస్తుంది కానీ నూకరాజుకి అర్థమైతలేదు. ఆ తర్వాత నూకరాజు సీరియస్ అయ్యాడు, నీకు చెప్పత్తలేదు అన్నాడు. చెప్పత్తలేదు కదా, ఆమె చెప్తాను కానీ ఈయన కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. కొంచెం ప్రశాంతంగా చేస్తే అయిపోయేది. కానీ ఈ గ్యాప్లో కళ్యాణ్ వసంతి వాళ్ళు బాగా చేశారు. ఆల్వేస్ టాస్క్లు అంటే వాళ్ళే విన్ అన్నట్టుగా చేస్తున్నారు. సో ఈ టాస్క్ కూడా విన్ అయ్యారు. ఐ లవ్ యూ వస్తువు అని చెప్పేసిండు, అండ్ మీరు గెలుచుకున్నారు, మీకు కావాల్సింది మీరు పోయేటప్పుడు ఇచ్చేస్తామని చెప్పారు. ఫైన్. ఆ తర్వాత ఈ ఆట అయిపోయిన తర్వాత నూకరాజు ఆసియా వాళ్ళుండి వాళ్ళిద్దరు కొద్దిగా అరుచుకున్నారు, పోయి కూస్తున్నారు. నెక్స్ట్ అవార్డ్స్ అని చెప్పి నూకరాజు ఆసియాకి, నూకరాజు వైలెంట్ మొత్తం డామినేటివ్గా ఉన్నాం, అసలు తనను మాట్లాడలేదు సీజన్ అంతా కూడా. సో జనాలు అనుకునే అవార్డ్సే ఇస్తున్నాం మేము జస్ట్ ఫన్కి అని చెప్పి నూకరాజుకు వైలెంట్, ఆసియాకేమో మిస్ సైలెంట్, ఆయనకేమో మిస్టర్ వైలెంట్, ఈమె మిస్ సైలెంట్ అని ఇచ్చారు. కళ్యాణ్ వసంతి వాళ్ళకేమో మిస్టర్ ఆవేశం, అంత ఆవేశం స్టార్వి నువ్వు, మిస్టర్ ఆవేశం. అండ్ వసంతి వచ్చి మిస్సెస్ ఆయాసం అని పెట్టారు. మిస్సెస్ ఆయాసం అని అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్కి ఏమో, నటరాజ్కేమో మిస్టర్ ఓజీ, నీతు గారికేమో మిస్సెస్ క్రేజీ అంటే క్రేజీ అన్నది అయిపోయింది. తర్వాత సమా ఈజ్ బ్యాక్ వాళ్ళకి వచ్చేసి మహేష్కి మిస్టర్ మేనిఫెస్టేషన్, అండ్ శాండ్రాకి వచ్చేసి మిస్సెస్ మెడిటేషన్ అని పెట్టారు. అంటే అవును, వాళ్ళిద్దరు మెడిటేషన్ చేసుకుంటారు, మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళిద్దరు ఇట్లా చేతులు పట్టుకొని యూనివర్స్తో మాట్లాడుకుంటారు కదా అవన్నట్టు. సో మిస్టర్ మేనిఫెస్టేషన్, మిస్సెస్ మెడిటేషన్ అని చెప్పేసి ఇచ్చేసింది. ఎట్లుంది అంటే మెడిటేషన్ లానే ఉంది అన్నది. సరే, బాను వీళ్ళకి ఏం అవార్డ్స్ అంటే, బానుకి వచ్చేసి మిస్టర్ గ్లో, జానుకి వచ్చేసి మిస్ స్లో. మిస్ అయింది అక్కడ, మిస్టర్ ఉన్నాయి 2. ఆమె స్లో, ఈయన గ్లో అని చెప్పాను. నిజంగానే ఆయన చాలా గ్లో అయిండు, చాలా మెరిసిండు ఈ షోలో ఎక్సలెంట్గా. రైట్, నెక్స్ట్ ప్రేమ గురు చెప్తాడు అన్నట్టుగా, సెండ్ ఆఫ్ ఇచ్చేస్తా, ఇంకా నేను సెలవు తీసుకుంటాను, ఇంకా నా సమయం అయిపోయింది ఇంతే. అద్భుతమైన జ్ఞాపకం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది మీకు ఎన్నో పాఠాలు నేర్పించింది. చిన్న చిన్న విషయాలు కలిగి మీరు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా తయారయ్యారు, మహావృక్షాల్లాగా నిల్చున్నారు మీరు ఇప్పుడు. సో నా లక్ష్యం అయితే నెరవేరింది, అంతులేని ప్రేమను చూసిన మీ కళ్ళల్లో. సో అది చాలు నాకు, సో నా లక్ష్యం నెరవేరింది అని చెప్పిండు. సంతోషం. ఇక ప్రేమ గురు శ్రీముఖి గురించి కూడా మెచ్చుకున్నాడు. శ్రీముఖి, అసలు ఈ షోలో అసలు మొత్తం మెయిన్ నువ్వే, తడబడితే ఫ్రెండ్ లాగా తోడున్నావు, తప్పు చేస్తే టీచర్ లాగా సరిదిద్దినావు, ఎమోషనల్ అయితే కన్నీళ్ళు తుడిచినావు, అందరితో నాకు వాళ్ళకి, ప్రేమ గురికి వాళ్ళకి మధ్యలో ఒక అందమైన వారధిలా మారినావు అని చెప్పిండు. టాటా బై బై, నా మాటలు గుర్తొస్తాయి, మీ కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకోవడం బాగుండాడు అని చెప్పిండు. సెలవు తీసుకుంటానని చెప్పిండు. ఇక ఆయన పాపం వెళ్ళిపోయినట్టున్నాడు తిరుపతికి. వాళ్ళు తిరుపతి అన్నట్టు. చాలామంది అడిగారు కదా, ప్రేమ గురు వాయిస్ నీదేనా అని. నా వాయిస్ కాదది, అది తెలుగు నాలెడ్జ్ అని ఒక యూట్యూబర్కి సంబంధించిన వీడియోస్ చేస్తాడు యూట్యూబ్లో, మోటివేషన్ వీడియోస్. ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వ్యక్తి, సోషల్ మీడియా పవర్ ఆయన అక్కడ దాకా చేర్చింది. అందుకే ఆయన వాయిస్ని నచ్చి ఆ వాయిస్ని పెట్టుకోవడం జరిగింది. ఇది వీడియో. అది ఆయన వెళ్ళారు, నరేన్ ఆయన పేరు.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటకు వచ్చింది అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని ఉంటే చాటా బై బై నమస్తే. చెప్పే ముందు ఒక మాట, బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ల గురించి అగ్ని పరీక్ష అండ్ బిగ్ బాస్ సీజన్ 10 బోత్ రెండిట్ల నుంచి వచ్చే కంటెస్టెంట్ల గురించి వీడియో చేసిన చూడురి. దీని తర్వాత వీడియో అదే ఉంటుంది, పెడతాను చూడురి. ఓకేనా? ఉంటా. టాటా బై బై నమస్తే.